పొన్నూరులో గ్రావెల్ మాఫియా మీద టీడీపీ నేతలు ఆందోళన చేశారు. 2 రోజుల పాటు చేబ్రోలు మండలంలో భారీ స్థాయిలో ఎమ్మెల్యే కిలార్ రోసయ్యతో పాటు ఆయన అనుచరులు అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కూడా ఆరోపించడం జరిగింది. దీనిపై స్పందించడానికి మనతో పాటు ఎమ్మెల్యే కిలార్ రోసయ్య అన్నారు. సార్ చెప్పండి, టీడీపీ నేతలు 2 రోజుల పాటు చేబ్రోలు మండలంలో పర్యటించి అక్కడ జరిగినటువంటి అక్రమ గ్రావెల్ మైనింగ్ ఏదైతే ఉందో అది చూపెడతా 2200 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేసి దోపిడీకి పాల్పడ్డారని చెప్తున్నారు. ఏమంటారు? అంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు చేబ్రోల్ మండలంలో ఎర్ర గ్రావెల్ దొరికింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదేదో ఆ గ్రావెల్ మైనింగ్ ఏదో నిన్నగాక మొన్న మొదలైనట్టు, లేకపోతే వైసీపీ గవర్నమెంట్ మొదలైన తర్వాత ఆ గ్రావెల్ మైనింగ్ మొదలైనట్టుగా చెప్పడం అనేది చాలా విడ్డూరం. ఒక 25 సంవత్సరాల నుంచి పైగా నుంచి జరుగుతుంది గ్రావెల్ మైనింగ్. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ గ్రావెల్ కావాలన్నా ఆ ప్రాంతం నుంచి వెళ్తుంది. సో ఎప్పుడో 94 నుంచి మొదలు పెడుతుంటే ఇవాళ 2200 కోట్లని ప్రజల్ని ఒక తప్పుదారి పట్టించడానికి, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా బురదయ్యాలని ఇవాళ ఇదే మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులందరూ తీసుకొచ్చి అక్కడ మైనింగ్ విపరీతంగా జరుగుతుంది, 2200 కోట్లు మైనస్ అంటున్నాడు. నేను అనేది 2200 కోట్ల రూపాయల ఆర్జన ఎంత కావాల్సి వస్తుంది అంటే నువ్వు ఏదో ఈ 4.5 ఏళ్ళు చెబుతున్నావా, 25 ఏళ్ళ నుంచి చెబుతున్నావా? నువ్వు 25 ఏళ్ళు ఉన్నావు. నువ్వు నీ తమ్ముడు సురేంద్ర, నరేంద్ర ఇద్దరు కలిసి ఈ ప్రాంతంలో దోచేశారనేది అందరూ తెలుసు. ప్రభుత్వ భూమి అనేది ఈరోజు చేబ్రోల్ మండలం ఎక్కడా కూడా ఖాళీ లేదు, అన్ని గ్రావెల కింద అయిపోయింది, గుట్టలు అయిపోయినాయి. నువ్వు తవ్వావా లేదా? ఇది నేను నరేంద్ర సురేంద్ర తవ్వలేదని చేబ్రోల్ మండలం ప్రజల చేత ఏమైనా చెప్పించగలుగుతావా? చెప్పించలేవు. ఎందుకంటే గ్రావెల్ మాఫియా డాన్ నరేంద్ర అనేది అందరికీ తెలిసిన విషయమే. నీ హయాంలో నీరు చెట్టు కింద ప్రతి గ్రామంలో చెరువులు తవ్వి ఒక్కొక్క చెరువు కింద 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఆర్జన చేసావు. మళ్ళీ అదే చెరువు తవ్విన ట్రాక్టర్లకు కానీ లేకపోతే ప్రొక్కలైన డబ్బులు ప్రభుత్వం దగ్గర డబ్బులు వసూలు చేసావు. ఎవరికి తెలియదు నీ భాగవతం? ఇవాళ ఏదో పెద్ద సచీలులాగా వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. చేబ్రోల్ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. దొంగ అన్నాడు, ఈడెక్కడి నుంచి వచ్చి పడ్డాడు రా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఆయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి టీడీపీ నేతలు, మాజీ మంత్రి దేవినేని ఉమా కావచ్చు, ఇలాగ మిగతా వాళ్ళు కూడా వచ్చి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఇక్కడ తవ్వకాలు జరిగాయని చెప్తున్నారు. నిజంగా అక్కడ తవ్వకాలు జరగలేదంటారా? ఇవాళ తవ్వకాలు ఆ ప్రాంతంలో ఎన్ని గుంటలు ఉన్నాయో దాంట్లో 90% తెలుగుదేశం హయాంలో జరిగినాయి. ఇవాళ మిగతా 10% ఇవాళ ఉన్న పర్మిషన్స్ తీసుకొని ప్రతి రూపాయి గవర్నమెంట్కి సేనరేజ్ మిస్ కాకుండా ప్రతి రోడ్డులో ఒక ఆఫీస్ పెట్టి సేనరేజ్ వసూలు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కి ఎక్కడ కూడా 1 రూపాయి నష్టం లేదు, ప్రభుత్వ పర్మిషన్స్తో చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక జగనన్న హౌసింగ్ కాలనీకి ఇదే చేబ్రోల్ మండలం నుంచి దాదాపు 3 జిల్లాలకి గ్రావెల్ వెళ్ళటం జరిగింది. ప్రతి లారీ నంబర్తో సహా రికార్డ్ చేసి బైండ్ చేసి పుస్తకాలు పెడతాం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కుక్కలు మరుగుతాయి కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి, ఈ ఊరిలో బురదేసే కార్యక్రమం చేస్తారనే మేము పగటిబందీగానే ఉన్నాం. ఎక్కడా కూడా ఇతనిలాగా ఈ చేబ్రోల్ ఏరియాలో కానీ లేకపోతే పొన్నూరు నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో నీరు చెట్టు కింద దోచేశాడని అందరికీ తెలిసిన విషయమే. ఇది కాకుండా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో గుండుమేడ ఇసుక రీచ్ చేశాడు, అమరావతి రోడ్లో ధరణికోట రిస్క్ చేశాడు. ఇదే కాకుండా సంఘం డైరీ ఇంకా అసలు చెప్పేవి లేదు, అదే పెద్ద దోపిడీ. పాపం పాల రైతులకు ఇవ్వాల్సిన బోలుసును పెద్ద ఎత్తున కొట్టేసి సంఘం డైరీ డీవీసీ ట్రస్ట్ డీవీసీ ట్రస్ట్ని తన కుటుంబ సభ్యులు నడుపుతూ ఉన్నారు. ఇది ఎవరికి చెందాల్సింది? పాల రైతులకు చెందాల్సిన డబ్బులతో కట్టి నువ్వు అనుభవిస్తూ ఉన్నాడు, ఇతను నరేంద్ర కుటుంబం అనుభవిస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు సబబు? గ్రావెల్ మైనింగ్ వచ్చేప్పటికల్లే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చి ఇవాళ ఏదో కొత్తగా మైనింగ్ మొదలుపెట్టినట్టుగా మాట్లాడేది వెడ్డూరం. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ స్టంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నిన్న క్లియర్గా ఆయన ఆరోపించడం జరిగింది, అధికారులు వచ్చారు, మేము ఆందోళన చేస్తే అధికారులు వచ్చేసి 5 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు, ఈ రోజు కూడా పెనాల్టీ కట్టలేదు అంటున్నారు. అంటే ఇల్లీగల్ మైనింగ్ జరగకపోతేనే అక్కడ పెనాల్టీ విధిస్తారు, అధికారులు 5 కోట్లు పెనాల్టీ విధించింది నిజం కాదా? 2020లో జరిగినప్పుడు అక్కడ అధికారులు పట్టుకొని పెనాల్టీ వేశారు. వాళ్ళు పెనాల్టీ కట్టకపోతే ఏ రోజైనా సరే సీజ్ చేసుకోవాల్సిందే, ఏ రోజైనా సరే వాళ్ళ ఆస్తులకి అటాచ్మెంట్ పెట్టాల్సిందే. ప్రభుత్వం ఒక్కసారి డిమాండ్ నోటీస్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు, లేకపోతే వాయిదాలు వేసుకొని ఉండొచ్చు, లేకపోతే కడతా ఉండొచ్చు. అది ప్రభుత్వ అధికారులు చెప్పాల్సిన పని. సో ఏ డిమాండ్ అయినా సరే ఒకసారి రైజ్ చేసిన తర్వాత అది పోదు. ఐదర్ యూ షుడ్ గో టు ద కోర్ట్, ఐదర్ యూ షుడ్ పే ఇట్. అంటే ఈ రెండో ఇది లేదు, అది ప్రభుత్వ అధికారులు చూస్తారు. కానీ నేను ఏదైతే చెప్తున్నానో ఇవాళ తెలుగుదేశం హయాంలో సేనరేజ్ ఎంత వచ్చింది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సేనరేజ్ ఎంత వచ్చింది? దాదాపు 10 రెట్లు సేనరేజ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది. అంటే పగడ్బందీగా జరుగుతుంది.
పర్మిషన్స్తో జరుగుతుంది. అంతేగాని ఇవాళ ఊరిని పొలాలు మార్చేస్తున్నారంటే ఆ పొల రైతులు అమ్ముకుంటేనే కదా ఒడిచి చేయగలుగుతాడు ఎవరైనా. సో ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నాడు అనేది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే చేబ్రోలు మండల ప్రాంతంలోనే 700 ఎకరాల అక్రమ మైనింగ్ జరిగింది. అక్కడ పంటలు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అలాగనే ఈ అక్రమ మైనింగ్ వెనక మీకు అండగా సీఎం జగన్ కావచ్చు, సజ్జల గారు ఉన్నారని కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. ఇది అదే ఇది అంతా చూస్తే నవ్వు వస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళ అర్హత, వీళ్ళ స్థాయి ఏంటో మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రతి ఒక్కళ్ళు సజ్జల గారి మీద మాట ఏంటిది? వాళ్ళు ఏమన్నా సామాన్యమైన మనుషులా? నీ స్థాయి ఏంటి? నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు? 700 ఎకరాలు 700 ఎకరాలు మైనింగ్ చేస్తారంటే ఆ రైతు అమ్ముకుంటేనే కదా ఎవడైనా కొనగలుగుతారు, వాడు చేయగలుగుతాడు, పర్మిషన్తోనే కదా చేయగలుగుతున్నాడు. సేన్ రైతు చూడండి. అంతేగాని ఊరిని నోటికి వచ్చింది మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించేది. 700 ఎకరాలు కళ్ళు మూసుకొని ఎవ్వరు వెళ్ళి ఇంకోళ్ళ పొలంలో, మీ పొలంలో ఉంటే మీ పొలంలోకి వెళ్ళి ఎవరు మైనింగ్ చేయలేరు. అన్లెస్ మీరు ఒప్పుకొని, మీరు సంతకం పెట్టి, లేకపోతే మీరు అమ్మకం చేస్తేనే చేయగలుగుతారు. సో ఇది ప్రజల్ని తప్పుదారి పట్టిస్తాం. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడే నటిస్తారు ఇవన్నీ. ఇదే ఇందాక మీరు చెప్పినట్టుగా 2020లో పెనాల్టీలు వేసిన దాని విషయం మీద కూడా స్పష్టంగా ఉన్నది. సో ఫైనల్గా చెప్పండి, నిన్న మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా మాట్లాడటం జరిగింది. గతంలో కిలార్ రోసే రాజకీయాల్లో రాకముందు మిర్చి రైతులను మోసం చేశారు, ఇప్పుడేమో ప్రభుత్వ ఆస్తులను కాజేస్తున్నారని చెప్పడం జరిగింది. అంటే ఈ తెలుగుదేశం పిచ్చి కుక్కలు మాట్లాడుతూ ఉంటారు. మిర్చి యార్డ్లోకి వెళ్ళి కిలార్ రోసే ఏంటి చెప్తే, నువ్వు కిలార్ రోసే వెళ్ళి మోసం చేశాడని చెప్పమను, చెప్పు తీసుకొడతారు ఏదోళ్ళని. ఇలాంటి పిచ్చి కుక్కలు ఊరినే టీవీల ముందు మాగడానికి పనికొస్తారు తప్ప క్షేత్రస్థాయిలో ఎవరు వెయిట్ ఏంటో అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం అక్కడ చేబ్రోలు మండలంలో చూసుకున్నట్లయితే మైనింగ్ అనేది దశాబ్దాల కాలంగా సాగుతుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్కి సంబంధించి సెస్ చూసుకున్నట్లయితే తెలుగుదేశం హయాం కంటే 10 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగానే ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో ధూళిపాళ్ల నరేంద్ర ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. స్థాయి తెలుసుకొని మాట్లాడాలని చెప్తున్నారు. అలాగనే తన క్యారెక్టర్ మీద గనక తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు.